ఫ్రెండ్స్ అందరికీ మీ అనురావిల. ఈరోజు నా వీడియో ఏంటంటే ఈరోజు మంచిగా చపాతీ కర్రీ బఠానీ కర్రీ అయితే చూపిస్తానండి. పచ్చ బఠానీ కర్రీ చాలా బాగుంటుంది. పచ్చి బఠానీలు అయితే నైట్ నానబెట్టుకోవాలి, లేదు మనం సాయంత్రం చేసే మాదిరిగా ఉంటే పొద్దున్న నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే పొద్దున నానబెట్టాను అనమాట, సాయంత్రానికి నైట్కి అనమాట. ఇంక వీటిని వచ్చి 80% ఉడికించుకోవాలండి, 20% ఏమో ఉడకకూడదనమాట, కూరలో ఉడకాలి. ఆ తర్వాత వాటర్ అయితే వేడి చేసుకున్న చపాతీ కలపడానికి ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను అనమాట, విడి చపాతీ పిండి. ఇంకా దీన్ని వచ్చేసి బిర్రుగా కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. డబ్బాలో పోద్దాం అనేసి ఈరోజు బయట పెట్టాను, డబ్బా అనేసి ఫ్రిడ్జ్లో పట్టలేదనమాట, అందుకనేసి ఇంకా కవర్లోనే ఉంచాను. ఇంకా దీన్ని అయితే విడిగా అయితే పోసేసి మంచిగా సాల్ట్ వేసి అయితే మంచిగా ఫస్ట్ పొడి పిండిలో కలిపిన అనమాట. ఇంకా ఆ తర్వాత వేడి వేడి నీళ్ళు అయితే పెట్టినా కదా, ఆ నీళ్ళని అయితే చపాతీ పిండిలో పోసినామంటే చపాతీ వచ్చి మెత్తగా వచ్చిద్ది అనమాట. మంచిగా వేడి నీళ్ళు పోసి బాగా కలపాలండి. ఇక మంచిగా మన బలాన్నంతా ఉపయోగించి ఈ పిండిని అయితే కలపాలన్నమాట. ఈ కలిపేదంటేనే కష్టం అండి చపాతీ పిండి, కానీ మంచిగా వస్తుంది అనమాట. మంచిగా ఒక 20 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పావు గంట, ఇక మన ఇష్టం, టైమింగ్స్ని బట్టి మనం వచ్చి నానబెట్టుకుంటే ఎంత నానితే అంత మంచిగా వస్తుంది అనమాట, స్మూత్గా ఇట్లా. ఇంకా దీన్ని నానబెట్టేసి మంచిగా కలిపినిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా పిండి అయితే ఇక సాఫ్ట్ కలిపిన అనమాట. ఆ తర్వాత పచ్చి బఠానీలు అయితే ఒక పక్క ఉడికేసినాయి అనమాట, తీసి దించిన. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాండి. ఈజీ అండి ఈ కర్రీ. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట, మంచిగా గ్రైండ్ చేసి పోస్తే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఇంట్లో అవైలబుల్గా లేదు, మిక్సీ కూడా ఖరాబ్ అయిందనమాట, అందుకనేసి ఇంకా ఉన్న దాంతోనే చేస్తున్నా ఇంట్లో. మీకు ఇంకా పచ్చి కొబ్బరి వేసి కూడా చూపిస్తా, బాగుంటుంది. జీలకర్ర వేసిన కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 కట్ చేసిన అనమాట, కూర కొంచెం ఎక్కువ వస్తుంది. 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసిన. ఇంకా మంట మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు వచ్చేసి తొందరగా మంచిగా ఉడుకుతాయి అనమాట. ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయింది, 5 గంటలకు వస్తారనమాట, అందుకనేసి ముందే నేను ఇక ఇవన్నీ చేసేసి పెట్టుకోవాలండి, లేకపోతే వాళ్ళు ఇక వచ్చిరంటే అస్సలు చేయడానికి కుదరదనమాట. పసుపు అయితే వేసేసిన, చూస్తూ ఉండండి. ఇంకా వచ్చిరంటే వాళ్ళ పని సరిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళకి స్నానాలు పోసేసి ఇంకా యూనిఫామ్ ఇంకా మంచిగా అన్నీ మార్చి హోంవర్క్ రాపిచ్చి చాలా పని ఉంటుంది అనమాట. అందుకనేసి ముందుగానే చేసి పెట్టేసుకుంటా, సాయంత్రం వంట ఏదైనా ఉంటే. ఇక అందుకనేసి నేను కొంచెం తొందరగానే ఈ వంట అయితే స్టార్ట్ చేసిన. పొద్దుగాల వచ్చి పెరుగన్నం పెట్టినా అన్నా కదా, చపాతీ పిండి అయితే మంచిగా నానుతుందనమాట. పొద్దుగాల పిల్లలకి పెరుగన్నం అయితే పెట్టి ఇచ్చేసిన. ఇంకా రావడంతో నా ఆకలి అని వచ్చేస్తారు అనమాట, అందుకనేసి చపాతీ అయితే చేస్తుంది అనమాట. టమాటాలు అయితే పెద్ద సైజు టమాటాలు ఉంటాయి, అవి 2 కానీ, చిన్నవి అయితేనేమో కొంచెం 3 కానీ వేసుకున్నామంటే మంచిగా. ఉల్లిపాయలు అయితే వేగినాక ఈ టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. చాలా తొందరగా చేస్తుండండి. చపాతీ చేయడం అయితే ప్రాణం మీదకి వస్తుంది, మీరు ఏమన్నా అనుకోండి, నిలబడి కాల్చాలంటే. కానీ ఇంకా బాగుంటుంది, చెయ్యాలి అప్పుడప్పుడు. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ వేగినాక అల్లం అయితే ఇంకెట్లనో అట్లా రోట్లో నూరినమాట. అల్లం వెల్లిపాయల పేస్ట్ అనమాట, కొంచెం వేసిన. ఒక 1/2 స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసినండి. మంచిగా కలపాలి, కరివేపాకు కూడా వేయాలన్నమాట. ఈ తాలింపు అంతా మంచిగా వేగాలి. టమాటాలు మంచిగా ఇట్లా గంటెతో ఇట్లా అన్నామంటే కొంచెం తొందరగా వేగుతాయి అనమాట. ఎక్కువగా ఇక్కడ హైబ్రిడ్ టమాటాలే ఉంటాయి అన్నమాట, ఇంకా అందుకే కొంచెం లేట్ అవుతుంది వేగడానికి. మనం వేసే తాలింపు, మనం వేసే మంచిగా అన్నీ వేస్తాం కాబట్టి టమాటాలు హైబ్రిడ్ లాగా అనిపించవు, మంచిగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ వేగినాక బఠానీ అయితే ఇందులో వేసేయాలి. ఆల్రెడీ 80% ఉడికిన బఠానీ అనమాట. మంచిగా కలుపుకోవాలండి, పచ్చివాసన బఠానీ కూడా ఉంటుంది కాబట్టి. ఈ తాలింపులో అల్లం వేసినాక ఒక 2 నిమిషాల తర్వాత బఠానీ కూడా వేసుకోవాలి. మంచిగా ఈ పసుపు, ఉప్పు, అల్లం ఇవన్నీ బఠానీలో కలిసి మంచిగా వేగాలన్నమాట. ఇట్లా వేగుతూ ఉన్నప్పుడే మనం వచ్చేసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. మంట కొంచెం చిన్నగానే పెట్టుకోవాలండి, ఎక్కువ పెద్దగా పెట్టుకోకూడదు అనమాట. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా కొంచెం వేగినాక మనం వచ్చి రుచికి సరిపడ కారం అయితే వేసుకోవాలి. ఇంకా నేనైతే 1 స్పూను మళ్ళీ కొంచెం వేసిన అనమాట, చాలండి. ఎందుకంటే చపాతీ కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. మనకు రైస్ అయితే కారం ఎక్కువ అనమాట. బఠానీ కర్రీ వచ్చేసి పూరికి కానీ చపాతీకి కానీ బాగుంటుంది. ఇంకా
మనకు వచ్చేసి బిర్యానీకి కూడా బాగుంటుంది అనమాట. అది వేరే మోడల్లో చేస్తారనమాట. బిర్యానీ రైస్లో కూడా ఇవి పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. వంకాయ అదంతా వేసుకొని ఇంకా తర్వాత చపాతీ పిండి అయితే ఇట్లా ఉండలు చేసి పెట్టుకుంటున్న ఒక పక్క. ఇదైతే కారం వాసన పోయే వరకు అయితే పెట్టేసిన. ఆ తర్వాత మంచిగా మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని వాటర్ అయితే పడతాయండి. ఇంకా కొన్ని వాటర్ పోసేసి మంచిగా ఉడకాలన్నమాట. ఉడికేటప్పుడు నేను ఏం కలుపుతానో కూడా చూపిస్తాను. ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఆ తర్వాత శనగపిండి ఉంటుంది కదండి, ఒక చిన్న స్పూన్ శనగపిండిని నీళ్ళల్లో కలిపేసి ఇలా పోసేయాలన్నమాట. చిక్కగా టేస్ట్గా ఉంటుందండి మన ఈ కర్రీ అయితే. కొంచెం శనగపిండి ఇప్పుడు నేను మొత్తం నీళ్ళల్లో కలిపేసి పోసిన కదా, చిన్న స్పూన్ శనగపిండి, అంత బాగుంటుంది అనమాట. ఉడికినాక కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మనకి పచ్చి కొబ్బరి పేస్ట్ లేదు కాబట్టి ఇదైతే పోసుకున్నాను అనమాట. చిక్కగా వస్తుంది, టేస్ట్గా వస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం మూత తీసి చూసామంటే మంచిగా కూర అనేది దగ్గరికి అయితే అయ్యిందండి. మంచిగా చూసారా, ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. బఠానీలు మంచిగా ఉడికిపోయినాయి, ఉల్లిపాయలు ఉడికిపోయినాయి, ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి అనమాట. మనకు చపాతీలోకి తినడానికి మంచిగా ఉంటుంది ఇట్లా గ్రేవీగా కర్రీ. ఇంకా మరి ఎక్కువగా డ్రై అవ్వకుండా ఇంతవరకు చాలన్నమాట. మనం ఇంకొచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఈ కడాయిలు చూడకండి, వంట అనేది చూడండి, మంచిగా అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఎందుకంటే నాకు ఎక్కువ గిన్నెలు అయితే లేవు, ఉన్న వాటితోటే చేస్తున్నా అనమాట. ఇంకా చపాతీ అయితే ఒక పక్క కాలుస్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసిరండి, టయానికి అయితే వచ్చేస్తారు మా పిల్లలకి తప్పకుండా. ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాండి. ఇంకా ఎక్కువగా అయితే నేను చపాతీ వచ్చి వారంలో 2 సార్లు అట్లా చేస్తాండి. ఎక్కువసేపు నిలబడి చేయాలి కాబట్టి అసలు నాకు టైం అనేది సెట్ కాదు. ఇక ఈ చపాతీ జోలికి అయితే పోననమాట. ఇప్పుడు చపాతీ వచ్చేసి స్లిమ్లో పెట్టేసి మా పిల్లలు వచ్చేసరికి వెళ్ళిన, ఇక చపాతీ కొంచెం లైట్గా మాడిందనమాట. ఇట్లుంటుంది పని, అందుకనేసి తొందరగా చేసేసుకుంటా పిల్లలు రాముందుకే. ఇంకా మా అమ్మాయికి అయితే చపాతీ పెట్టేస్తున్నా. ఇంకా వాళ్ళు టయానికి నిలబడిపోతారనమాట. ఇంకా కావాలి మమ్మీ ఆకలి అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే చపాతీ అయితే ఫస్ట్ పెట్టేసినండి. ఆ తర్వాత మిగతా పనులు చేసేసుకుంటా అనమాట. బాగా వచ్చుద్దండి చపాతీ, కర్రీ బాగుంటుంది, చపాతీ కూడా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. మా పిల్లలు కూడా తిన్నారు, సూపర్గా ఉందని చెప్పారండి టేస్ట్. బఠానీతో కాబట్టి చపాతీ బాగుంటుంది అనమాట, చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా మీరు కూడా ఒకసారి చేసుకోండి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారనమాట ఈ కర్రీ అనేది. కర్రీ చూసిరా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాక ఎంత దగ్గరికి మంచిగా వచ్చిందో. బాగుందంటండి కర్రీ. మా అమ్మాయి చెప్తుంది, మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి, కర్రీ బాగుంది మమ్మీ, స్కూల్కి కూడా ఇదే పెడతావా అనేసి అడుగుతూ ఉన్నారనమాట. ఒకరోజు పెడతా అని చెప్పిన. ఇంకా మీకు నా వీడియో నచ్చితే, నా వంటలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మరికొన్ని వీడియోలు అయితే పెడతానండి. మంచి వంటలు అయితే తప్పకుండా పెడతాను. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.